వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్
స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్. స్తోత్రం 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 స్తోత్రయాగమే. 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్రయాగమే 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 స్తోత్రయాగమే. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనందరిని బలపరిచిన ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 78వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 78వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. నా ఊటల నీయును
దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ది బాబా బాబా బది నమ దిక్లతి అలతు నమన దిక్రతి అషలది నమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు, పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీకే స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు. వర్షిప్ ఆరాధన చేద్దాం అందరం. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. చతురతి ఆరాధనా 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 ఆమేన్. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా యేసయ్యా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ హల్లెలూయా. నీతి సూర్యుడా నీకే స్తుతి స్తోత్రములు, నీతి సూర్యుడా నీకే స్తుతి స్తోత్రములు, నీతి సూర్యుడా నీకే స్తుతి స్తోత్రములు. నీతి సూర్యుడా నిర్మలాత్ముడా, నీతి సూర్యుడా నిర్మలాత్ముడా,
విశ్వనాథుడా నీకే, నిత్య తేజుడా నీకే స్తుతి స్తోత్రముల్. నిత్య తేజుడా నీకే స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రముల్. హల్లెలూయా. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టి ప్రభువులో ఆనందించండి. దేవునికి స్తోత్రం. అద్వితీయుడా నీకే స్తుతి స్తోత్రములు. అద్వితీయుడా నీకే స్తుతి స్తోత్రములు. అద్వితీయుడా, అమరవీరుడా, అద్వితీయుడా, అమరవీరుడా, విశ్వనాథుడా నీకే స్తుతి స్తోత్రముల్. విశ్వనాథుడా నీకే స్తుతి స్తోత్రముల్. విశ్వనాథుడా నీకే స్తుతి స్తోత్రముల్. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రము నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు. స్తోత్రం. దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగునుగాక. ప్రేమ పూర్ణుడా నీకే స్తుతి స్తోత్రములు. ప్రేమ పూర్ణుడా నీకే స్తుతి స్తోత్రములు. ప్రేమ పూర్ణుడా నీకే స్తుతి స్తోత్రములు. ప్రేమ పూర్ణుడా, ధవల వర్ణుడా, ప్రేమ పూర్ణుడా, ధవల వర్ణుడా, రత్నవర్ణుడా నీకే స్తుతి స్తోత్రముల్. రత్నవర్ణుడా నీకే స్తుతి స్తోత్రముల్. రత్నవర్ణుడా
పరిపూర్ణుడా మీకే స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీకే యేసయ్యా. స్తోత్రం నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీవే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు 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 యేసు. Jesus 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 Jesus. We touch thy presence. We bless thy name. We worship thee. Hallelujah 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 hallelujah. Praise 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 the Lord. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వం నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, నా రక్షణ నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఓ మన రిక్ల భాషపతి నిమిక్లందన మన బౌరిక్ మధున రిదుని మిక్లందర విక్రోతు మన మాషప బరిక్లతిన మన తినమన తినమన పాదుని మిక్రతున మన క్రతున భాష్యల దిని. We touch thy presence, we touch thy presence, we touch thy presence, we touch thy glory, we touch thy presence, we touch thy garment, we touch thy Shekinah cloud. Thank you Lord. Isaklo badi mana kabatuna. Hallelujah. చేతులెత్తి అందరం ఆరాధనా పరలోక తండ్రి, ఆరాధనా ప్రభువైన యేసుకి, ఆరాధనా ప్రభువైన జీసస్, ఆరాధనా ఆరాధనా టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మా ఆరాధనా. యూట్యూబ్లో మీ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీరు తాకి స్వస్థపరుస్తున్నందులకి మీకు కోటి కోటి స్తోత్రాలు. వారిని ఆశీర్వదిస్తున్నందుకు. యూట్యూబ్లో ఆరాధనలో పాలు పొందుతున్న వారందరి అక్కర్ల అవసరాలు తీరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన అవసరాల కొరకు మీకేం కావాలో ఆయన ఎదుట మనం ఉన్నాం. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించాం కనుక అడుగుదాం మనకేం కావాలో. మేము అడుగుచున్నవి, బిడ్డలు అడుగుచున్నవి వారికి మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా మేమందరము నా తండ్రి ఆరాధన చేసి ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆరాధన నా తండ్రి ప్రభు, మమ్మల్ని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపినందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్లారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని గురించిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభురాజువి వినిచున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభు, అయా నా తండ్రి మీ లేఖనాలు అయా వినిచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ఆశీర్వదింపబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. 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 అందరం కూర్చుందాం. ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్యంలో పోయిన ఆదివారం రోజున ఆశ్చర్యకరుడు, మన దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు చేయు దేవుడని యెషయా గ్రంథం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటింపబడగా మనం విన్నాం. ఆ వారంలోనే నేను ఒక అద్భుతాన్ని సాక్ష్య రూపంలో విన్నాను. వారు మన సంఘానికి కొత్తగా పంపబడుతున్నారు. పరిచయం చేయబడిన సంఘం. ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యం, ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు. ఆ రిక్వెస్ట్లోనే వారు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యానికి నేనే దేవుని చాలా స్తుతించాను. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయవారు అని నేను 19వ తారీఖు ఆదివారం రోజున ప్రకటించాను, గత ఆదివారం. ఆ ప్రకటనలో, ఆ మెసేజ్లో రెండో భాగం ఈ దినమున మనం వినబోతున్నాం. పోయిన వారంలోని నేను విన్న సాక్ష్యం, అయ్యా నాకు కాలికి పుండొచ్చింది. నా కాళ్ళు, నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. అయితే డాక్టర్ దగ్గర నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఒకసారి పూర్తిగా చెకప్ చేయాలమ్మా, కాళ్ళు లోపల ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ స్కానింగు, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తూ మీ కాలు మోకాల వరకు కట్ చేసేయాలి, లేకపోతే శరీరం మొత్తానికి, మీ శరీరం ఆ పాదాలకున్న ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉందని అన్నారు. ఇంకొక గంటలో, లేకపోతే ఆ పూటో లేకపోతే ఆ సాయంత్రం పూటో ఇక కాళ్ళు తీసేస్తారు. అలాగన ఆ మంచం మీద పడుకోబెట్టారు. అయ్యా నన్ను, లేదా దీని మీద, ఆ బల్ల మీద పడుకోబెట్టారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీవు నమ్మదగిన దేవుడివయ్యా, నేను విన్నాను అంతేగాని నీ యందు విశ్వాసం అయితే ఉంచలేదయ్యా. ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా. ఇంతవరకు నేను నిన్నైతే నమ్మలేదు, ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా. నా కాలు మాత్రం తీయకుండా నువ్వు సహాయం చేయండి.
మీరు దేవుడని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు. ఈ లోపల డాక్టర్ గారు అంటే ఈ పూట చేస్తారా ఆపరేషన్, కాలు తీసేయటం, లేదా సాయంత్రం చేస్తారా అని మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఇంకో స్కానింగ్ కూడా చేద్దాం, ఇంకో పరీక్ష కూడా టెస్ట్ చేద్దాం అని చెప్పి ఇంకో టెస్ట్కి పంపించారయ్యా. ఆ టెస్ట్లో ఎప్పుడైతే నేను ప్రార్థన చేయక ముందు, యేసుని నమ్మక ముందు, చూడండి యేసుని నమ్మక ముందు జరిగే ప్రమాదం, యేసుని నమ్మిన తర్వాత జరిగే ప్రమోదం. హల్లెలూయా. ఎందుకు డాక్టర్ గారికి ఆలోచన దేవుడు ఇచ్చారు. వెళ్ళి వేరే స్కానింగ్ కూడా పంపించారు. మళ్ళీ ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి, ఇదేంటి మనం కట్ చేసేద్దాం అనుకున్నాము కదా కాలు, ఇందులో ఇన్ఫెక్షన్ కనబడట్లేదు ఏమిటి అని అన్నారంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఫోన్లో చిన్న ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు వారు, గుడివాడ నుండి చేశారు ఫోను. నేను ఆశ్చర్యపోయాను. చూడండి, ఈ పూట సాయంత్రం పూట చేసేద్దాం ఆపరేషన్ అని అనుకుంటున్న వాళ్ళు, ఇది జరిగి 10 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంతకాలం అయిందో మనకైతే తెలియదు. కానీ ఆ వివరాల్లోకి నేను వెళ్ళలా. కానీ నేను మీతో చెప్తున్నాను, ఈ మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు అని. కాబట్టి ఒక సాక్ష్యం మీ ముందు ఉంచుతున్నాను. ఏ వాక్యం అయితే దేవుడు మనకి ఇచ్చారో ముందు దానిని మనం నమ్మాలి. నమ్ముకున్న వారిని తప్పించే దేవుడు ఆయన. నమ్ముకున్న వారికి ఆయన రక్షణ మాత్రం ఇచ్చే దేవుడు కాదు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారికి ఆయన రక్షణ ఇచ్చి వారిని ఆపదలో పడకుండా తప్పించే దేవుడు అయి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. పోయిన ఆదివారం రోజున ఈ మెసేజ్లో మొదటి భాగం మనం విన్నాం. ఈ రోజున మనం రెండో భాగాన్ని విని మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ దైవవాక్యాన్ని, ఈ మెసేజ్ని పూర్తి చేసుకుందాం. ఏదైతే మనం వింటామో దానిని ఒప్పుకుందాం. మనం ఒప్పుకున్నప్పుడు అవి అలాగే జరుగుతాయి. ప్రకటించబడిన దేవుని యొక్క వాక్యం మనలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. వాక్యం వల్లే కదా ప్రపంచాలు నిర్మాణములు అయ్యాయని హెబ్రీ 11లో రాయబడింది. ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణములు అయ్యాయి. ప్రపంచాలు మన చిన్న చిన్న కార్యాలు, ఒక ఇల్లు కావాలి మనం కోరుకున్నాం, ఒక ఉద్యోగం కావాలి, వ్యాపారం ఆస్వాదించబడాలి. కోవిడ్-19 వలన, ఈ కరోనా వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. కరోనా పారిపోవాలి, దూరమైపోవాలి, మనకు రాకుండా ఉండాలి. మిగిలిన వారు కూడా కరోనా నుండి విడుదల పొందాలి, సమాధానం కలగాలి. వినండి, ఈ రోజున 7 ఆశ్చర్యకార్యాల్లో 2 ప్రకటింపబడ్డాయి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని. ఈరోజు మరలా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇంకొక 5 ఆశ్చర్యకార్యాలు ప్రకటింపబడుతున్నాయి. ఈ 2, ఆ 2, ఈ 5, 7 ఆశ్చర్యకార్యాలే కాదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు అయినా మన జీవితాల్లో చేయబోతున్నారో దానికి మనం సాక్షులుగా ఉండబోతున్నాం. ఆమేన్ అనండి. హల్లెలూయా. పేతురు గారు అన్నారు, ధైర్యంగా ఏమన్నారని, అందుకు మేము సాక్షులం. యేసు ప్రభువు వారు ముందుగానే చెప్పారు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేము నందును, యూదయ, సమరయ, తర్వాత భూదిగంతములలోనూ నాకు సాక్షులై ఉందురు. సాక్షి ఒక ప్రసంగికుడి. సాక్ష్యం వలన అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆయన ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసేది మనం సాక్షులుగా ఉండాలని. ఆయన ప్రభు వారికి సహకారుడయ్యండి వెనువెంటనే జరుగుచు వచ్చిన ఆశ్చర్యకార్యములు, సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మా జీవితంలో మనం మరణించి ఉండాల్సింది, చచ్చిపోవాల్సింది. ఏ పిడుగుపడో, ఏ కరెంటు వైరు పడో. మనం విన్నాను 2 రోజుల క్రితం, నిన్న ఆ సోదరుడు పనిచేస్తున్నాడంట. ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కదా మాకు. హఠాత్తుగా ఒక పెద్ద ఐరన్ పైప్ దాని సమూహం అంతా మీద పడింది. వెనక పడేటప్పుడు వెనకాల నాపరాల మీద పడ్డాడు. ఆయన పొజిషన్ సీరియస్గా ఉందని వింటే
మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రమాదాలలో ఉన్న ఈ లోకంలో, ప్రమాదపు అంచుల్లో ఉన్న ఈ ప్రపంచంలో, మనుషులుగా జీవిస్తున్న మనకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడబడుతున్నామనంటే కేవలం అది ఆయన ఆశ్చర్యకరమైన కృప. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. నా జీవితంలో ఏ ఆశ్చర్యకార్యాలు జరగట్లేదని నిరుత్సాహపడమాకండి. ఎందుకంటే యేసుప్రభులు వారు ఈ లోకానికి వచ్చే ముందే ప్రకటింపబడిన ప్రవచనాత్మకమైన వాక్యం ఏమిటంటే, ఆయనకు పెట్టబడే పేరుల్లో మొదటి పేరు ఆశ్చర్యకరుడు. ఆయనే ఆశ్చర్యకరుడు. ఎవరైనా పెట్టుకుంటారు ఆశ్చర్యకరుడు అనే పేరు? ఇమ్మానుయేలు అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా? దాని తర్వాత పెట్టుకున్నారు. యేసయ్య తర్వాత ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అనే మాట దేవుడు మనకు తోడని అర్థం. అంత పెద్ద పేరు ఎవరైనా పెట్టుకుంటారా? నిజంగా దేవుడు మనకు తోడై ఉన్నారు కాబట్టి ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. ఆ తర్వాత ఇమ్మానుయేలు అనే పేర్లు మొదలయ్యాయి. పెట్టుకోండి. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇమ్మానుయేలు అనే పేరు వరకు పెట్టుకోవచ్చు. అయితే ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. పరలోకంలో ఒక తండ్రి ఉన్నారు. యేసు ప్రభుల వారు నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడింది. పరిశుద్ధాత్మ కూడా అవునా, మనకు ఒక విధంగా చూస్తే ఆయన తండ్రి అయి ఉన్నారు. చూడండి మనం ఎంత ధన్యులమయ్యాము. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనం ప్రవక్త అయిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం నుండి చదవబడిన మీదట మనం ముందుకు వెళుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 9 verse 6. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఆశ్చర్యకార్యాల గురించి యోహాను అంటారు, యేసుక్రీస్తు ఆయన శిష్యుల ఎదుట అనేకమైన సూచక్రియలు చేశారు. ఒకటి కాదు, అనేకమైన సూచక్రియలు చేశారు. ఆఖరిలో యోహాను అన్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సూచక్రియల గురించి వివరించుట నేను కానీ ప్రారంభించి గ్రంథాలు రాయటం జరిగితే, లేకపోతే ఇంకెవరైనా కానీ గ్రంథాలు రాస్తే అట్టి గ్రంథములకు భూలోకమైన పట్టదని నాకు తోచుచున్నది. గది కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక గోడౌన్ కాదు, లేకపోతే ఒక జిల్లా కాదు, భూలోకమైనా కానీ అట్టి గ్రంథములకు సరిపోదు. అన్ని ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఉంటారంటారా? మనం చూచుచుండగా, వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించారని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా నీవు ఒక్కడివే మహాశ్చర్యకార్యాలు లేదా ఆశ్చర్యకార్యాలు నీవు ఒక్కడివే, ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యాలు చేయు దేవుడని రాయబడింది. ఆయన ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడని రాయబడింది. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల గురించి మనం చదివాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచారు. రెండవది, ఆశ్చర్యకరమైన స్వస్థత మనకు అనుగ్రహించారు. ఇది మనం నేర్చుకున్న మూడవదిగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఆయన ఆశ్చర్యకరమైన మత్తయి సువార్త 8వ అధ్యాయంలోకి వెళుతున్నాం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 26, 27 వచనాల్లో ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు ఆయన. చదువుదాం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివారో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రపంచంలో సమాధానమే లేని లోకంలో మనం ఉన్నాం. అనేక ప్రాంతాల్లో సమాధానం లేదు. ఇప్పుడే కాదు, కరోనాకి ముందు కూడా సమాధానం లేదు. ప్రపంచంలో ప్రశాంతత ఎక్కడైనా దొరుకుతుందా అని సమాధాన అన్వేషణ చేయవారు అనేక మంది ఉన్నారు. దేవుడు ఈరోజు రాత్రి మనతో, ఈరోజు పగలు లేదా ఈ దినం మనతో మాట్లాడుతున్నారు.
మత్తయి సువార్తలో ఇప్పుడు చదవబడిన వాక్యం ప్రకారంగా వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. దోణిలో యేసు ప్రభు కూడా ఉన్నారు, కానీ గాలి లేచింది, తుఫాన్ వచ్చింది, అలలు చేత దోణి కప్పబడుతుంది. అయినా కానీ యేసు ప్రభుల వారు అమరమున అలా నిద్రపోతున్నారు. ఇదొక పరీక్ష. కొందరి జీవితాల్లో గాలి లాంటి శోధనలు, తుఫాను లాంటి కొన్ని విధాలైన శ్రమలు కలిగేటప్పుడు ప్రభు మౌనంగా ఉంటారు. ఎందుకనంటే అప్పుడు ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ఎప్పుడు కూడా ప్రభు మనల్ని మనం తన్నుకుంటూ గొడవ పడుతూ బ్రతకడానికి ఎప్పుడు అప్పగించరు. అది గుర్తుపెట్టుకోండి. మనం సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. ఈ రోజున మీ సరిహద్దుల్లో లేదా మీ గుండెలలో లేదా మీ యొక్క కుటుంబాలలో, మీ జీవితాల్లో సమాధానం లేదా మీ వ్యాపారాలలో, మీ ఉద్యోగాలలో ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు కనుక ఆశ్చర్యపోయేటట్లు సమాధానం అక్కడ ఇచ్చారు. ఆయన దోణి అలల చేత కప్పబడుతున్నప్పుడు యేసు ప్రభుని వారు వెళ్ళి లేపారు. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలి. యేసు ప్రభుని లేపారు. కానీ తొందరలో వారికి ఉన్న అలజడిలో కలవరంలో ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనే మాట అనేశారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని రాయబడింది. అసలు నశించిపోయిన ఆత్మను రక్షించడానికి వచ్చిన దేవుడు నశించిపోతే పోనీ పర్వాలేదులే, నేను దేవుని కదా, నేను మునిగిపోను, తర్వాత ఇంకొకరిని ఏర్పరచుకుందాంలే అని అనుకునే దేవుడు ఆయన. నేను ఏర్పరచుకున్న దేవుడు ఆయన. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. ఆత్మ నశించిపోతే వెతికి రక్షించారు మనల్ని ఎలాగునా సమాధానం లేని పరిస్థితులు మనల్ని మరణానికి అప్పగిస్తారు ఆయన. వెంటనే లేచి గాలిని తుఫారుని ఆయన నిమ్మలమో ఓరకొండుమని అన్నారు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆయన లేచి నిమ్మలమో ఓరకొండుము, ఆ రెండు మాటలకు ఒక్కసారి ప్రశాంతత వచ్చేసింది. ఆయన మాట సెలవిస్తే చాలు మన జీవితాల్లో సమాధానం కలుగుతుంది. ఆ తర్వాత అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ, అవిశ్వాసులారా అని అనలేదు. అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ అని చెప్పి ఆయన వారిని కొంచెం సరిచేశారు. వారు అపరిమితంగా ఆశ్చర్యపడ్డారన్న గాలియు తుఫానును సముద్రము ఆయన మాటకు లోబడుచున్నవి. సమాధానం లేని నీతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 14:27 నుండి, ఇదిగో నా శాంతిని నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఆయన తన శిష్యులకు ధైర్యం ఇచ్చారు. యోహాను సువార్త 14:27 చదువుతున్నాము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టు నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఎవరి గుండెల్లో సమాధానం లేదు, ఈ దేవుని యొక్క వాక్యం వినండి. జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి. ఒక రోజు కొరకు, ఒక దినం కొరకు కాదు. మనం చెప్తే గాలి అయిపోయిద్దే, ఆగదు. మనం చెప్తే సముద్రం ఆగిపోయిద్దా, తుఫానులు ఆగుతాయా? కానీ బలంగా మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామంలో అవసరాన్ని బట్టి తప్పకుండా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అవి కూడా ఆపుతారు. కానీ అది సముద్రం, ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు అయిపోతే ఏమవుతుంది? ధోని అలల చేత కప్పబడను. నీళ్లు మనుషుల కంటే బరువు కదా నీళ్లు, మొత్తం అదంతా సముద్రంలో మునిగిపోయేది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా సముద్ర అగాధ జలాల్లో, నీళ్ళల్లో, జలరాశుల్లో జలసమాధి అవడానికి దేవుడు ఏనాడు కూడా అలాగ తీర్మానం చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన కాలంలోనే వారు అద్దరికి దాటించారు, సముద్రాన్ని పాయలుగా చేశారు. కొత్త నిబంధన కాలంలో ఆయన లేచి గాలిని గద్దించారు. ఇంకోసారి అయితే సముద్రం మీద ఆయన నడుస్తూ పేతురు గారిని నడిపించే సమయంలో కొంచెం ఆయన మునిగిపోతూ ఉంటే మహాజలరాశులైన శ్రమలలో నుండి దావీదుని పైకి లేవనెత్తిన ప్రకారంగా లేపి బండ మీద నిలబెట్టిన ప్రకారంగా పేతురు గారి చేయంది మునిగిపోతున్నాను ప్రభువా,
రక్షించుమయ్యా, నశించిపోతున్నాను, అయిపోయిందయ్యా నా పని అనుకున్నప్పుడు వెంటనే చేచాపి పేతురు గారిని లేపారు. ఈ దినమున దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సమాధానం ఆశ్చర్యకరంగా కలుగుతుంది. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, పొత్తు కుదరట్లేదు, మనసులు కలవట్లేదు, కుటుంబంలో అశాంతి. మనం ఒక డైమెన్షన్లో ఉంటే మన ఇంటి వారిలో ఎవరో ఒకరు ఇంకొక డైమెన్షన్లో ఉన్నారు. వారు ఎలా మారుతారు? ఎందుకు తొందరపడి వారిని మనం శపించకూడదు. మనం కేవలం మనం నమ్ముకున్న మన ప్రభువుని అవునా తేరి చూచి ప్రార్థన చేయటమే. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం తెరిచి మనం చూస్తే 147వ కీర్తన 13వ వచనంలో ఇదిగో తండ్రి మనతో మాట్లాడుతున్నారు. మీ సరిహద్దులు సమాధానం కలుగు చేయబోతున్న వారు ఆయనే. సామ్స్ 147వ కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువారు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువారు ఆయనే. అది సరిహద్దుల్లో సమాధానం. ఆయన మొదటి నుండి సమాధానం ఇస్తూ వచ్చారు. అబ్రహాంకి సమాధానం ఇచ్చారు, ఇస్సాకుకి సమాధానం ఇచ్చారు, యాకోబుకి నెమ్మదినిచ్చారు. యెరూషలేము అనే ప్రాకారంలో నెమ్మది ఉండునుగాకని ఆయన ఆశీర్వాదం వ్రాయించారు. న్యాయాధిపతుల్లో గిద్యోను అనే న్యాయాధిపతి ఉంటే మిద్యానీయుల వలన వారికి చాలా నష్టం జరిగి వారు గుహలలో, పర్వతాల్లో, వాగుల్లో, ఎక్కడో లోయల్లో అలా దాక్కుంటున్న కాలం అది. ఆ కాలంలో గిద్యోనికి ఆయన ప్రత్యక్షమయ్యారు. లేదా ఆయన దూత ద్వారా దేవుని యొక్క మహిమగల ప్రత్యక్షత ఇచ్చారు. ఆ తర్వాత అయ్యో నేను యెహోవాను చూచితినని గిద్యోను భయపడిపోతా ఉంటే నీకు సమాధానం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఆయన వ్రాయించారు, నీకు సమాధానం. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మన జీవితాల్లో మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, యుద్ధాల్లో సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరమైన ఇది రక్షణ, ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన స్వస్థత, ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తూ ఆశ్చర్యకరమైన సహాయం చేశారంట ఒక వ్యక్తికి. ఆ వ్యక్తితో పాటు ఆశ్చర్యకరమైన సహాయం చేశారు అనేక మందికి. ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుందో అని కొండల తట్టు చూస్తున్నాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. హల్లెలూయా. కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును అని ఆయన ప్రారంభిస్తూ ఆ అధ్యాయాన్ని, ఆ గ్రంథాన్ని కీర్తనకారుడు ప్రారంభిస్తూ ఎక్కడి నుండి నాకు సహాయం కలుగును అంటూ యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఏ సహాయం అది? ఆశ్చర్యకరమైన సహాయం. ఆయన పేరు ఉజ్జియా, ఆయన ఒక రాజు. ఆయన కాలంలో దేవుడు ఆయనను ఎంత బలపరిచారంటే ఆయన కీర్తి ఎంత దూరం అవునా వ్యాపించేటట్లు ఆయన ఆస్వాదించారని అంటే మీకు కూడా సహాయం చేయబోతున్నారు దేవుడు. మీ కీర్తి చాలా దూరం వరకు వ్యాపింపబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం కలగని కాలంలో చదవండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. క్రానికల్స్, 2 Chronicles chapter 26 verse 15. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ఉపయోగించుటకై ఉపాయాసాలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఆ రాజుగారికి ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేయడాన్ని బట్టి, మనకు ఆశ్చర్యకరమైన సహాయం ప్రభు చేయడాన్ని బట్టి మన కీర్తి దూరం వరకు వ్యాపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది వీరికి సహాయం? కొండల తట్టు చూడు మాకండి, ప్రభు తట్టు చూడండి. చదవండి 121వ కీర్తనలో. కొండల తట్టు కాదు, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ప్రభు తట్టు చూడండి మీకు సహాయం కలుగుతుంది.
121 కీర్తన మొదటి వచనం, 2వ వచనం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వారు. ఈ దినం నుండి దేవుని వైపు చూడటం మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు చూస్తుంటే సంతోషం, చూడని వారు కూడా కొంతమంది ఉంటారు. దేవుని వైపు చూడండి, దేవుని తట్టు చేతులు ఎత్తండి, దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఎప్పుడు? నిస్సహాయ స్థితిలో. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ ప్రాణాలని కాపాడే బాధ్యత దేవునిది, కానీ దేవుని మీద ఆనుకునే బాధ్యత మీది, నాది, మనది. మనశ్శాసనం రాయబడింది. ఒకే నెలలో, ఒకే సంవత్సరంలో, ఒకే దినమున మొత్తం సంస్థానంలో ఉన్న సంస్థానాలు అన్నిటిలో, రాజుగారి సంస్థానాలు అన్నిటిలో ఉన్న దేవుని ప్రజలందరూ హతమవ్వాలని. అది విన్న మొర్దెకై అనబడిన ఎస్తేర్ రాణి కాలంలో జరిగిన యథార్థమైన విషయాలు ఇవి. కథ కాదు ఇది. మొర్దెకై అని రోషం కలిగిన ఒక యూదుడు, ప్రభు మీద ఆనుకున్న ఒక పరిశుద్ధుడు, ఆయన ఉపవాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్తేర్ రాణికి ఆయన వర్తమానం పంపించారు. ఎందుకంటే తన యొక్క కుమార్తె అయిన ఇంచుమించుగా ఎస్తేరు అంతఃపురంలో ఉంది. అప్పుడు ఎస్తేరు లోపల నుండి ఒక వర్తమానం పంపించింది. ఏమని పంపించింది అంటే, బాబు, ఈ సమయంలో మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ సమయంలో రాజుగారిని కలవటం ఖచ్చితంగా కొంచెం కష్టమే. 30 రోజుల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు అని చెప్పి పంపించింది. రాజుగారు పిలిస్తేనే రాణిగారు వెళ్ళాలి, అంత కఠినమైన రోజులవి. అప్పుడు మొర్దెకై ఎస్తేరుకు పంపించిన వర్తమానం ఏంటంటే, ఒకవేళ నీవు మాకు ఈ సమయంలో నువ్వు సహాయం చేయడానికి అధికారానికి వచ్చావు, రాణిమయ్యావు. ఒకవేళ నీవు మౌనంగా ఉంటే మాకు విడుదలయ్యను సహాయమును వేరొక దిక్కు నుండి వచ్చును. రోషంతో చెప్పాడు. దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళు రోషంతో మాట్లాడతారు. అది శరీర ప్రకారమైన రోషం కాదు, ఆత్మ సంబంధమైన పౌరుషం. అది ఏలియా ఆత్మ సంబంధమైన రోషం. ఏలియా ఆత్మ సంబంధమైన పౌరుషం కలిగిన వ్యక్తి. ఆత్మ సంబంధమైన రోషంతో ఏలియా మాట్లాడారు. ఆత్మ సంబంధమైన రోషంతో అవునా మొర్దెకై మాట్లాడారు. ఆ తర్వాత రాణి 3 దినములు ఉపవాసం మీరు ఉండండి, నేను కూడా లోపల ఉంటాను, నేను నా చలికత్తలు అని చెప్పి లోపలికి వెళ్ళి ఉపవాసం ఉన్నారు. వాళ్ళు బయట ఉన్నారు, మొర్దెకై వాళ్ళు సమాజ మందిరంలో యూదులు ఉన్నారు. ఆ తర్వాత రాజుగారి ముందుకు వెళితే రాజుగారికి దయ కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, ఏ అధికారిని కలవడానికి వెళ్ళబోతున్నావు? ఎక్కడి నుండి నీకు సహాయం కావాలని కోరుకుంటున్నావు? దేవుని మీద ఆనుకోవటం ప్రారంభించు. దేవుని యొక్క సహాయం కొరకు దేవుని సన్నిధిలో నీవు దేవుని బ్రతిమలాడుకో. యవనస్తులు చెప్పే సాక్ష్యం విని నేను చాలా ఆశ్చర్యపోతున్నా. ఒక సేవకుడు, ప్రియ సహోదరులు నా దగ్గరికి ఈ మధ్యలో వచ్చారు. ఆయన చదువుకునే రోజుల్లో ఆయనకి ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి. ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకునే ముందు, ప్రభువా, ఎందుకు నన్ను అనాథగా పుట్టించావు? అన్నీ ఉన్నా కానీ ఏమిటి నాకు ఈ దుస్థితి? చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, కానీ చదువుకోవడానికి ఆర్థిక సహాయం లేదు ఆయనకి అని దుఃఖపడతా ఉన్నారంట ఆ తమ్ముడు. ఆ తర్వాత వారి ఇంటి ముందున్న ఒక తల్లిగారు ఆ తమ్ముడిని పిలిపించారంట. పిలిపించిన తర్వాత ప్రార్థన చేసి, ఫీజు కట్టావా అని అడిగారంట. లేదా అంటే నేను ఫీజు కట్టలేదు. ఎంత ఫీజు అంటే మౌనంగా ఉండి నవ్వుతూ ఉంటే, చెప్పు ఎంతో అని అంటే ఏమి మాట్లాడలేదంట. ఈ లోపల వారు తీసి 3 500 రూపాయల కాగితాలు కొత్తవి ఆ తమ్ముడు చేతిలో పెట్టారంట. అమ్మ, మా అమ్మ మీకేమైనా చెప్పారా నాకు 1500 రూపాయలు ఫీజు కట్టాలని అని అంటే, కాదు, నిన్నటి రోజున నేను ఢిల్లీ నుండి విమానం దిగి కారులో వచ్చేటప్పుడే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు, 1500 రూపాయలు సహాయం చేయి. స్తోత్రం చెప్తారు దేవునికి. తను నోరు తెరిచి అడగల, తన తల్లి చెప్పలే, ఎవరు చెప్పలేదు. కానీ
విమానం దిగి కారులో బయలుదేరి తన ఇంటికి వస్తున్నప్పుడు ఆ తల్లితో దేవుడు మాట్లాడారు. ఏమి మాట్లాడారని అంటే, అబ్బాయికి 1500 రూపాయలు సహాయం చేతను ప్రార్థన చేస్తున్నాడు. అననీయతో చెప్పలా దేవుడు, పౌలు గారితో చెప్పలా, ఇదిగో అతడు నీ కొరకు ప్రార్థన చేయించున్నారు. అలాగూ నా ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేయు దేవుడు అయి ఉన్నారు. ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఆశ్చర్యకరమైన వెలుగు నుండి ఆశ్చర్యకరమైన సహాయానికి మనం ఇంచుమించుగా అలాగున బయలుదేరి వచ్చినాం. యెషయా గ్రంథం 41 ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ వాగ్దానాలను బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇదిగో భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే. హల్లెలూయా. నీకు నేను సహాయం చేస్తానని చెప్పొచ్చు. నీ కుడి చేతిని పట్టుకొనొచ్చు. ఎవరు నీ కుడి చేతిని పట్టుకోకపోయినా ప్రభువైన యేసు నీ కుడి చేతిని, నా కుడి చేతిని, మనందరి కుడి చేతులను పట్టుకొనిచున్నారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ప్రవక్త యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనము 13వ వచనము. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 13వ వచనము. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. ఆయన పట్టుకున్నారంటే వదిలిపెట్టరు. మనుష్యుడు కానీ ఆయన చేయి పట్టుకుంటే వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన కానీ కుడి చేతిని పట్టుకుంటే ఆయన కుడి చేతిని విడిచిపెట్టరు. అనగా కుడి చేతిని పట్టుకొని సహాయం చేయటం అనగా ఎడతెగని సహాయం. ఎప్పుడు కూడా మనకు ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట మోకరించాలి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన ప్రారంభించండి. ఈ రోజు నుండి మందిరాలు ప్రారంభించిన తర్వాత, సంఘాలు ప్రారంభించిన తర్వాత మీలో అనేక వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో సాక్షులుగా మార్చబడబోతున్నారు. మీ యొక్క కుడి చేతిని ఆయన పట్టుకోబోతున్నారు. దిగులు పడొద్దు, భయపడొద్దు, ఆయన మీ దేవుడు. హల్లెలూయా. భయపడకము, ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను ఎవరు బలపరచకపోయినా నేను నిన్ను బలపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో. అవునా, పాపంతో నిండిన ఈ చేతిని పట్టుకుంటున్నాను. ఏ చెయ్యది? నీతి అను నా దక్షిణ హస్తంతో. తన చేయి గురించి ఆయన చెప్తున్నారు. నీతి అని నా దక్షిణ హస్తంతో నీ కుడి చేతిని నేను పట్టుకొచ్చున్నాను. సహాయం కలగబోతుంది మీకు. మీరు ఏదైనా కానీ పని మీదకి మీరు వెళ్ళబోతున్నారు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం విన్నారు కదా, వింటున్నారు కదా, మీరు ఏ పని మీద వెళ్ళబోతున్నారో మీకు ఎక్కడి నుండి ఆశ్చర్యకరమైన సహాయం ఆ దినాల్లో రాజుగారికి ఎలా కలిగిందో, ఆశ్చర్యకరమైన సహాయం దావీదుకి ఎలా కలిగిందో, మొర్దెకైకి, యూదులకు ఎలాగో ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందో, అలాగే అన్ని విషయాలలో మనకు ఎలా చేస్తారంటే ఆయన సహాయం ఆకాశ వాహనుడై వచ్చి మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సహాయం గురించి వింటూ ఆశ్చర్యకరమైన ప్రవాహం వినబోతున్నాం. వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించారు. వారి కన్నులారా చూస్తూనే ఉన్నారు. ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఎందుకంటే నీళ్లు లేవు. వాళ్ళు సరుగుతున్నారు. ఏంటయ్యా ఈ కీరకాయలు, అవునా ఈ కూరగాయలు ఏ తినాలా, మాకు మాంసం లేదు అంటే మాంసం ఇచ్చారు. మాకు నీళ్ళే లేవయ్యా. ఆత్మీయాత్రలు అంతమందికి దైవజనులైన మోషే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని ఇస్తారు? సేవకులమైన మేము లేదా సేవకులైన వారు ప్రపంచంలో దేవుని యొక్క సేవ చేయుచున్న ఆయా పరిశుద్ధులైన దేవుని యొక్క జనులు, దైవజనులు, వారి సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ అవసరాలు తీర్చగలరా? కానీ మాట్లాడగలరు. ఎవరితో మాట్లాడాలో దేవుడు నేర్పిస్తారు.
మాకు నీళ్ళే లేవయ్యా అని సరిగినప్పుడు ప్రభువైన దేవుడు వాళ్ళ సనుగులు వింటున్నారు. విని అన్నారు, మోషే ఈ సమాజం అంతటిని నీవు ఇదిగో ఆ బండ ఒకటి ఉన్నది, ఆ బండ ఎదుట నీవు పోగు చేయము, నీవు అహరోను కర్రను తీసుకొని వెళ్ళి ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. గుర్తుపెట్టుకోండి, ఆ బండతో నీవు మాట్లాడు, అది నీళ్ళనిచ్చును. అది అరణ్యం, వారికి దాహం వేస్తుంది. ఆకలితో ఉన్నోడు దాహంతో ఉన్నోళ్ళు విసిగిస్తారు ఎక్కువ. వాళ్ళు దైవజనం లేని మోషేని విసిగిస్తున్నారు. ఆయన మీద ప్రెషర్ ఉంది, అక్కడ ఒత్తిడి. సేవకులు మా మీద ఒత్తిడి ఉంటుంది, మమ్మల్ని విసిగించే వాళ్ళు చాలా మంది ఉంటారు, సేవకులు విసిగించే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో విసిగించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని అనుకోరు. నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు దైవజనం లేని మోషే? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుడు దానికి ఉపాయం చెప్పారు. ఏమన్నారంటే, నువ్వు ఆ బండతో మాట్లాడు. అరణ్యంలో ఉన్న బండ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ బండ ఇంచుమించుగా ఐగుప్తు నుండి వారిని వెంబడిస్తున్న మేఘస్తంభం అగ్నిస్తంభంలో ఉండి మాత్రమే కాదు, వారిని ఆ బండ వెంబడించింది. ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ బండ అయినా యేసుక్రీస్తు అయితే దేవుని ప్రజల ప్రయాణంలో, అరణ్య యాత్రలో 40 years 40 సంవత్సరాలు ఒక దినం, ఒక క్షణమైన విడిచిపెట్టకుండా వారిని వెంబడించారు. అదే బండ మనల్ని వెంబడిస్తున్నారు. ఒక విధంగా మన ముందు నడుస్తున్నారు, ఒకవైపు చూస్తే ఆయన మన వెనకాలే ఉండి మనల్ని వెంబడిస్తున్నారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రభువైన దేవుడు మోషేతో ఏం చెప్పారో అదే మనతో చెప్తున్నారు ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో. ఏమిటంటే, ఆ బండతో నువ్వు మాట్లాడము మోషే, ప్రజలందరి ముందు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, ప్రజలందరి ముందు వెళ్ళి మాట్లాడాలి. ప్రజలు ఏమనుకుంటారు? నీళ్ళు అడిగితే అక్కడ పోగు చేస్తారంటే, అయినా ఏంటి పరిస్థితి? పైనుంచి కదా నీళ్లు కురవాలి, మన్నా పైనుంచి కదా కురిపించారు, వర్షం పైనుంచి కదా పడేది, బండ ముందు నిలబెడతారేంటి అని అనుకోవాలి. మోషే వెళ్ళారు, ఆ బండతో మాట్లాడుతున్నప్పుడు ఢప్ 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 అని ఆ బండ అలాగూ నచ్చింది. ఆ బండే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా శరీరధారిగా వచ్చి శిలువ మీద ప్రాణత్యాగం చేసి ఆ శ్రమ అందించేది. ఆయన ప్యాషన్, ఆయన శ్రమానుభవం, ఆయన శరీరం అంతా అలా చీల్చబడింది. ఎందుకనంటే ఆ బండ లోపల ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఆ కాలంలో, ఈ కాలంలో పరలోకపు జీవజలం ఉన్నది. హల్లెలూయా. చదవండి, ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన ప్రవాహం. సామెతలు, ఈ కీర్తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 78వ కీర్తన 15-16 వచనాలు చదువుతున్నాం మనం. 78వ కీర్తన 15-16 వచనాలు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. దేవునికి మాత్రమే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. సంఖ్యాకాండం 20:7-8 వచనాలు చదువుతున్నాం మనం. సంఖ్యాకాండం 20:7-8 వచనాలు. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. అది కొరింథీ మొదటి పత్రిక 10:4 వచనం. తమ్ము వెంబడించిన బండ. మనల్ని వెంబడిస్తున్నారండి. మన ప్రభువైన యేసు మన ఆత్మీయాత్రలు, మన అవసరాలు తీరాలి కదండి. ఎవరు తీరుస్తారు? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆత్మీయ ప్రయాణంలో ఆ రోజున లక్షల మంది వెళుతూ ఉంటే ఆ బండ వెనకాలే ఉన్నారు అంటే వాళ్ళకు విశ్వాసం కలగాలి. బండలో నీళ్లుంటాయా, బండలో నీళ్లుంటాయా అంటే అవును. యేసు ప్రభుల వారిలో నీళ్లు సమృద్ధిగా ఎంత ఉందంట?
వాళ్ళకి కావాల్సింది కొంచెం నీళ్ళే, లక్షల మంది అయినా కానీ సముద్రమంత సమృద్ధిగా, అరణ్యమంతా తడిసిపోయేటట్లుగా, ఎక్కడ కూడా వారు లేదా అరణ్యమంతా జలమయంగా మారేటట్లుగా ఆయన సమృద్ధిగా, సముద్రమంత సమృద్ధి. అవసరమా సముద్రం అంత నీళ్ళు? కొంచెం దప్పికేస్తే సముద్రం అంత నీళ్ళు అవసరమా? ఒక నదిలో సరిపడే నీళ్లు లేదా చెరువులో నీళ్లు సరిపోవా? అయినా కానీ మహాదేవుని యొక్క కనికరం, మన అవసరం కొంచెమే, ఆయన మనకిచ్చేది చాలా ఎక్కువ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మీతో నేను ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నాను. మన ధోని చిన్నది, మన ధోనిలో అడుగుపెట్టిన ఆయన చిన్న ఆయన కాదు. ఆకాశాలు మహాకాశాలు పట్టుచాలని. ప్రైజ్ ది లార్డ్. మన అవసరం కొద్దిదే, మనం కొంచెం అడుగుతున్నాం, ఆయన మాత్రం గుప్పిలు విప్పి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రపంచానికి సరిపడే అవునా సమృద్ధిని ఇచ్చే దేవుడు ఆయన. నీతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులతో ఈ దేవుని యొక్క వాక్యం. మీ ఉద్యోగాలలో రాబడి సరిగా లేదు, మీ వ్యాపారాలు, మీ వివాహ కార్యాలు ఈ కరోనా గురించి ఆగిపోయి ఉండొచ్చు, మీ ఇల్లు నిర్మాణాలు ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఆ బండతో మాట్లాడండి, మాట్లాడుతూ ఉండండి. జవాబు వచ్చే వరకు. ఈరోజు మాట్లాడారు, రేపు ఎల్లుండి అంటే మాట్లాడటం అనగా ప్రార్థన చేస్తూ ఉండండి. అది విశ్వాసం కలిగిన ప్రార్థన. ఆ బండలో నీళ్లు ఉన్నాయని లేదా ఆయన యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన వల్ల సమస్తం కలిగాయి మనం నమ్ముదాం. మీ యొక్క జీవితాల్లో ఆశ్చర్యకరమైన ప్రవాహం ఆ రోజున అరణ్య యాత్రలు ఎలాగునా జలమయంగా ప్రవహించిందో, ఆ బండలో నుండి సముద్రం అంత సమృద్ధిగా మన దేవుడు మనకు ఆశ్చర్యకరమైన ప్రవాహంలోని మన అవసరాలను తీర్చంగా మనం వాడుకోనంగా 5 రొట్టెలు 2 చేపలు ఏ ప్రకారంగా ఆ రొట్టెలు 12 గంపలు నిండిపోయాయో అలా ఈ కాలాల్లో ఎంత నష్టపోయామనండి మనం. మార్చి 23 నుండి ఏప్రిల్, మే, జూన్, అవునా జూలై కూడా అయిపోతుంది. ఈ అన్ని కూడా సమకూర్చి సంవత్సరముల పంటను మీకు తిరిగిస్తానని మాటిచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువులో ఆయనను విడిచిపెట్టొద్దు. కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, మరణమైనను, మరి ఏ దేవదూతలైనను, ఎత్తైనను లేదా లోతైనను, ఉన్నవైనను, రాబోతున్నవైనను, మరి ఏదైనాను నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. రూఢిగా చెప్తున్నారు, వేరైపోమాకండి. ఈ 4 రోజులు ఏదో కరువు లేదా 4 నెలలు కరువు జరుగుతుంది. ఏమిటో మనల్ని వదిలేశారు దేవుడు. అరచేతులు ఉన్నాయి మన రూపాలు. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టినా మనల్ని విడవని దేవుడు, మనల్ని మరువని దేవుడు, మనల్ని ఎడబాయని దేవుడు మన ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఇంకొక అనుభవం ఇలాగున ఆశ్చర్యకరమైన వెలుగు నుండి, ఆశ్చర్యకరమైన స్వస్థత నుండి, ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన ప్రవాహం ఇలాగున మనం చూస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మీరు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆశ్చర్యకరమైన సంతోషాన్ని కలిగించే దేవుడు అయ్యి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా అంటే ఆశ్చర్యపోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు భయంతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి స్త్రీలు చెప్పారు, అయ్యా మేము యేసు ప్రభుని చూసాం. ఎందుకంటే ఆయన మా ఆజ్ఞ ఇచ్చారు, నేను వారికంటే మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి నేను లేచి ఉన్నానని. స్త్రీల ద్వారా అపోస్తులకి వాక్యం బోధింపచేశారంట ఆయన పునరుత్థానం గురించి. వాళ్ళు భయంతో ఉన్నారు. యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలబడ్డారు. ఆయన తన గాయాల్ని చూపిస్తున్నారు, తన అవునా ఎముకల్ని చూపిస్తున్నారు. ఆయన ఎముకలు వాళ్ళు ఆయనను చూచి ఆశ్చర్యపడుచున్నారంట. వాళ్ళ హృదయాల్లో సందేహం, నిజంగా మన ప్రభుయేనా, మన రబ్బీయేనా, మన రబ్బూనియేనా, మన ప్రభుయేనా, యేసుక్రీస్తేనా, లేకపోతే భూతమా? సందేహంలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు యొక్క రక్తం గురించి, ఆయన ప్రాణత్యాగాన్ని గురించి మనం ఎంత నమ్ముతున్నామో, ఆయన యొక్క పునరుత్థానం గురించి అంతే స్థాయిలో నమ్మాలి. సమాధిలో లేని దేవుడు ఆయన. దేవుడు కాబట్టి మరణ బంధకాలు, పాతాళం ఆయనను బంధించి ఉంచలేకపోయాయి. మనుషులందరి కొరకు మరణించింది వాస్తవమే. 3వ రోజున తిరిగి పునరుత్థానమై లేచారు ఆయన. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఆ ప్రకారంగా నజరేయుడైన యేసుక్రీస్తు వలె సజీవుడై లేచిన వారు ఎవరు లేరు.
యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడే ఉన్నది. ఆయన శిష్యులు ఆయన కాదని నమ్ముదామా వద్దా ఏమిటని భయపడతా ఉంటే నన్ను పట్టి చూడుడి ఏమన్నారు ఆయన? మహిమా శరీరంతో వచ్చారు, వారి ముందు నిలబడ్డారు. నన్ను పట్టి చూడుడి, ఇదిగో ఇటు ఎముకలు మాంసము భూతములకు ఉండవు, నన్ను పట్టి చూడు అంటే యేసు ప్రభులు వారు పట్టుకొని చూశారు. ఆలోచించండి ఒకసారి. ఆత్మ శరీరాన్ని ఎవరు పట్టుకోలేరు, అది ఆత్మ కనుక. యేసు ప్రభులు వారు వాక్యమై ఉండేవారు పరలోకంలో. ఏమి ఫస్ట్ స్టేజ్ అది పరలోకంలో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రెండోది ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసం చేస్తును. రెండో అనుభవం, శరీరంగా మారారు. మూడోదిగా ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న వారికి ఏ ప్రకారంగా నోవహు కాలంలో బోధించారు ఆ ప్రకారంగా ఆయన చెరలో ఉన్న వారికి తను తాను కనబరుచుకొని ఆయన చెరలో నుండి 3వ రోజున లేచే సమయంలో ఇదిగో చెరగా ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళే సమయంలో ఆయన చెరగా పట్టుకొని ఆరోహణమయ్యారని కీర్తన గ్రంథంలోనూ ఎఫెసీ పత్రికలో రాయబడింది. ఆ తర్వాత ఆయన మహిమా శరీరం ధరించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనను పట్టి చూడమంటే వీళ్ళు పట్టి చూశారు ఆయన పాదాలని, ఆయన చేతుల్ని. అప్పుడు ఆశ్చర్యపడ్డారండి. చదువుతున్నాం లూకా సువార్త 24వ అధ్యాయం దేవుని యొక్క వేద గ్రంథంలో నుండి చదువుతాం. లూకా సువార్త 24వ అధ్యాయం 40 వచనం. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. చనిపోయిన వారు తిరిగి లేస్తే ఎంత ఆశ్చర్యపడతారు. యేసయ్య యొక్క పునరుత్థానం గురించి అంతే ఆశ్చర్యపడాలి మనం. మా ప్రభు సమాధి నుండి 3వ రోజున తిరిగి లేచారు. లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళారండి. అందరు శిష్యులు చూచుచుండగా 40 రోజులు శిష్యులను బలపరిచి అనేక ప్రమాణములను రుజువులను వారికి కనబరుస్తూ ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయారు. చనిపోయిన మనం లేస్తే ఎంత ఆశ్చర్యపోతారు. లాజర్ దగ్గరికి చూడండి, లాజర్ సమాధి దగ్గరికి బెతనియాకి యేసు ప్రభువు వారు వచ్చి లాజరు బయటికి రమ్ము అనగానే అతడు కట్టబడిన వాడై అలాగున ఆ కట్లతో బయటకు వస్తే అందరు చూస్తున్నారు. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. బాలిక దగ్గరికి వెళ్ళి ఆ గదిలో ఉంది ఆవిడ. ఆ పాప 12 సంవత్సరాల బాలిక చేయి పట్టుకొని తలితా కుమి, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే ఆమె లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్యించారు. నాయను గ్రామానికి వెళ్తున్నప్పుడు చనిపోయిన విధవరాలి కుమారుడు పాడని ముట్టి చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. చూడండి ఆయన మాటలు ఎంత శక్తి. లాజరు కమ్ అవుట్, లాజరు అని అన్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రండి అంటే అందరూ వచ్చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరుని పేరు పెట్టి పిలిచినట్లుగా మరణంలో ఉన్న నిన్ను పేరు పెట్టి పిలిచిన నజరేయుడైన యేసు ఆయన, నన్ను పిలిచిన దేవుడు ఆయన. ఎప్పుడో చచ్చిపోవాల్సిన మనల్ని లేదా చచ్చిపోయిన మనల్ని పాపం చేత అక్రమం చేత మనం మృతి పండి చచ్చిన వారమై ఉండగా మనల్ని పేరు పెట్టి పిలిచారు. పీటర్ సింగ్ గారు అందుకనే రాశారు ఆ రోజుల్లో. పీటర్ సింగ్ గారి ఆ పాట, నీవేనా పేరు పెట్టి పిలిచింది నీవేనా, ఏదో ఉంది పాట. అది ఎంత బాగుంటుందో. దైవజనులు మా మధ్యకి వచ్చి వానబడ్డారు. ఆయన రెవరెండ్ జి పీటర్ సింగ్ గారు, షాలోమ్ మినిస్ట్రీస్, ప్రసాదం పాడు. నీవేనా నన్ను పేరు పెట్టి పిలిచింది. అవును, అబ్రహాముని పేరు పెట్టి పిలిచిన దేవుడు, అపోస్తలులకు పేరు పెట్టిన దేవుడు. మనల్ని ఎందుకు పిలిచారు ఆయన. లాజరు అన్నారు, చిన్నవాడ లేము, లేమని నీతో చెప్తున్నాను చిన్నదాన అనగానే వారు ఎలా బ్రతికారు. ఆ రోజుల్లోనే చేశారు. ఈ రోజు వరకు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది బ్రతుకుతున్నారండి. మనం కూడా అవునా బ్రతికే ఉన్నాం, లేకపోతే ఎప్పుడో మరణం మనల్ని కబలించుండి.
ఒక హాస్పిటల్లో ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు, చాలా చిన్న సాక్ష్యం. ఆయన యవనస్తుడు ఉన్న కాలంలో ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా కొన్ని గంటలు ఆయన చనిపోతారని ప్రకటన చేసేసారు డాక్టర్లు. మీరు సిద్ధంగా ఉండండి, ఆయన అయిపోయింది, పల్స్ రేట్స్ అన్నీ అయిపోయినాయి, బీపీ డౌన్ అయిపోయింది అని అన్న సమయంలో ఆయన తల్లి ఆ గదిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా ఇలా మరణ పడకల మీద ఒకవేళ అలా చేరిన వాళ్ళు ఉంటే సందేహాల్లో, అవిశ్వాసంలోకి, అపనమ్మకాల్లో దిగజానమాకండి. ఎందుకంటే యేసు సజీవుడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురని రాయబడిన ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది అర్ధరాత్రి వేళ. ఈయనేమో కొట్టుకుంటుంది ప్రాణం, ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతాడు. ఉదయాన్నే సమాధి కార్యక్రమాన్ని కూడా ఆర్డర్ ఇచ్చేసారు. డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఏం చేయలేరు కదా. ఆ రాత్రి ఆ తల్లి ప్రార్థన అలాగున ఆలకించుచున్న దేవుడు ఎందుకో ఆ వ్యక్తిని సేవకునిగా మార్చాలని ఆయన అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశమందును, భూమి అందును, సముద్రముల యందును, మహాసముద్రముల యందును దేవుడు ఒక్కడే, మన ప్రభువైన యేసు ఒక్కరే ఆశ్చర్య కార్యములు చేయవారు అనుకున్నారు. అంతే. ఆ గదిలోకి ఒక వెలుగు ప్రకాశించింది. ఎవరికి? ఆ మంచం మీద యవనస్తుడు అలాగున కలలో చూస్తున్నాడు. ఒక స్వప్నం వస్తోంది ఆయనకి. మరణ పడకలో ఉన్నవానికి స్వప్నాలు కూడా వస్తాయా? దేవుడు బ్రతికించాలనుకుంటే అలా వస్తాయి. ఆ స్వప్నంలో అలాగున ఒక వెలుగు గదిలోకి వచ్చింది. యేసు ప్రభువు వారు అలాగున ఒక నిచ్చెన వచ్చింది. కిందకి దిగొచ్చి ఆయన ఎదురే నిలబడ్డారు. ఎవరయ్యా మీరు అని అడుగుతున్నాడు. ఈయన కలలో అడుగుతున్నాడు. మామూలుగా అయితే మాట పడిపోయింది, చూపు పడిపోయింది, క్లోజ్. ఇంకా కొన్ని గంటలు చచ్చిపోతాడు. అంటే నీ తల్లి ఆరాధించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తుని నేనే అని అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వే యేసు ప్రభు అని అంటే నేను ఎలా నమ్మాలి అని అంటున్నాడు కలలో. మహా మొండిఘటం. కలలో కూడా మొండితనం పోట్ల, స్వభావం అలాంటిది. నేనే యేసుని అని అన్నారు ఆయన. అయితే నీ గాయాల్లో నేను తోమా ఎవరో ఏళ్ళు పెట్టారంట, ఎవరో ఒక ఆయన, అలా నేను కూడా ఏళ్ళు పెడతాను అనగానే ఆయన చేతులు చూపించారంటండి. 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల క్రితము, 35 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఆయన యొక్క చేతులు చూపిస్తే ఈ యవనస్తుడు కలలోనే అలా మంచం మీద నుంచి లేచి యేసు ప్రభు యొక్క ఆ గాయాలలో తన యొక్క వేలు అలా పెట్టి చూశాడంట. చూడంగానే ఒక కరెంట్ షాక్ తగిలినట్టు తగిలిందంట. ఒక్కసారి ఆ కళ అదృశ్యమైపోయింది. రేపు ఉదయం చచ్చిపోతాడు, ఈ రాత్రి చచ్చిపోతాడు, తెల్లవారుజామున అనుకున్నాడు, లేచి కూర్చున్నాడు అంట. స్తోత్రం చెప్తారా గట్టిగా? వెంటనే ఆయనకు పెట్టిన ఈ వైరల్ గీరులు అన్నీ, ఏమేమి ఆక్సిజన్లు ఇవన్నీ తీసేసుకొని చూస్తే తన గదిలో ఆ చిన్న బెడ్ లైట్లో తన తల్లి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారంట. అలాంటి ప్రార్థన పరులైన తల్లులు ఉన్నారా ఇప్పుడు? చెప్పండి. అలాంటి ప్రార్థన పరులైన తల్లులు ఉంటే ఎంతమంది ఎంత త్వరగా రక్షణ పొందుతారు. ఆ తర్వాత లేచి చెప్పాడంట, అమ్మా దేవుడు నీ ప్రార్థన విన్నారమ్మా, నేను మూర్ఖుడిని, మొండివాడినమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నాను నేను యేసుని చూశానని. ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయారంట, పరిగెత్తుకుంటా ఆశ్చర్యపోయారంట. అనేక మంది హాస్పిటల్లో రక్షణ పొందారు. మన ప్రభు స్వస్థత ఇచ్చి బ్రతికిస్తే అనేక మంది రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు బ్రతికించే దేవుడు, చంపే దేవుడు కాడా. ఆయన మరణించారు కానీ మనల్ని మరణించి మనల్ని సమాధికి పంపించే దేవుడు కాదు. ఆయన మంచి దేవుడు. ఆయన ఆ తర్వాత ఆయన గొప్ప దైవజనుడు అయ్యారండి. నేను ఆయన గురించి విన్నాను, ఆయన చూడలేదు కానీ ఆయన గురించి విన్నాను. నా యవ్వన కాలంలో ఇలాంటి సాక్ష్యాలు విని నేను బలపడ్డాను. ఈ సాక్ష్యం విని ఇది సత్యం, ఈ సాక్ష్యాన్ని మీరు బలపడండి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన గురించి దేవుడు ఆయనను లేపెను అనే మాట రాయబడింది. ఆ మాట చాలా అవసరం. చదువుదాము సరే. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు తండ్రి ఏ ప్రకారంగా యేసు ప్రభువు వారిని లేపారు. రోమా పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమిలికి రాయబడిన పత్రిక అలాగే మనల్ని కూడా ఆయన జీవింపచేస్తారు. 8-11 కూడా చదవండి.
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వారు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. కొరింథీ మొదటి పత్రిక 6:14. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు యేసుని లేపారు, అలాగునా ఆయన రాకడలో మనల్ని కూడా లేపబోతున్నారు. అప్పటి వరకు ఆఖరిగా మనం నేర్చుకునే అనుభవం, అప్పటి వరకు మనం ప్రయాణం చేయాలి. ఇది ప్రయాణం అంటే యేసుతో కలిసి నడవాలి, యేసుతో కలిసి జీవించాలి. ఇది ప్రయాణం, శుభప్రదమైన ప్రయాణం. ఇది అద్దరికి ప్రయాణం. వారు ఐగుప్తు నుండి బయలుదేరారు, ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటారు, యోర్దాను దాటారు, ఎరుకో కూలిపోయింది, యుద్ధాలన్నీ దేవుడే జరిగించారు. వారిని తీసుకుని వెళ్ళి ఏ వాగ్దానం అయితే వారి పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేశారు, ఆ ప్రకారంగా వాగ్దాన దేశంలో చేర్చారు, తీసుకెళ్ళి. మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ప్రయాణం చేస్తూ మనం ముందుకు సాగడం కొరకు మనకు తోడయండి మన ఆత్మీయ ధోనిలో నడిపిస్తున్న దేవుడు అద్దరికి తీసుకెళ్ళి చేరుస్తారు. మన ప్రయాణం మధ్యలో ఆగిపోకూడదు. చాలామంది ఆ ప్రకారంగా ఆగిపోయారని రాయబడింది. వారు అరణ్యంలో కూలిపోయారని రాయబడింది. ఆశ్చర్యకరమైన ప్రయాణం ఇది. ఎందుకంటే వాళ్ళు అనేకులు దేవునికి ఇష్టమై లేరు అని కూడా హెచ్చరిస్తుంది బైబిల్. దేవునికి ఇష్టలుగా మారండి. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు దేవునికి ఇష్టమైనవి మనలో నుండి ఆయన కోరుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆయన అడిగేది అదే, ఆయనకి ఇష్టమైన జీవితం. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఇదిగో ఆశ్చర్యకరమైన ప్రయాణం. ఇద్దరు నుండి అద్దరికి వారు వెళ్ళి చేరారు. కీర్తన గ్రంథము తెరుస్తున్నాం, 78వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 78వ అధ్యాయం, కీర్తన గ్రంథం 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. వారిని అద్దరికి నడిపించడం కొరకు సముద్రాన్ని ఆయన పాయలు చేశారు. ఆలోచించండి, ఆగండి, ఒకసారి ఆలోచించండి. సముద్రాన్ని ఆయన పాయలు చేయకుండా వారిని అద్దరికి తీసుకెళ్ళలేదు. మీ ఎదుట సముద్రం ఉన్నది. మన ప్రయాణంలో సముద్రం ఆ దోణెను అలల చేత ముందుకు సాగకుండా అది తన యొక్క బలాన్ని అలా చూపిస్తూ ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, అదే సముద్రం మీద యేసు నడిచిన తర్వాత వారు దోణిలో ఆయనను ఎక్కించుకున్నట్టుగా ఇష్టపడిరి. ఎక్కిన తర్వాత వారు ఆ ప్రయాణిస్తున్న దోణి అద్దరికి వెళ్ళి చేరేను. మర్చిపోవద్దు. 3 జరిగాయి అక్కడ. ఒకటి, గాలి విసిరినందున, చీకటి పడుతున్నందువలన సముద్రం యొక్క అలలు దోణిను అలాగున ముందుకు సాగకుండా వాళ్ళ రెక్కలకి బరువు వచ్చేసింది. బరువు ఎక్కువ ఉంటే వాళ్ళ రెక్కలు. యేసుప్రభు చెప్పారు, అద్దరికి వెళ్ళండి మీరు అని. ఆయన మెట్ట మీద నుండి చూస్తున్నారు వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తున్నారు. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల వలన ఏ ప్రకారంగా ఆ దినంలో శిష్యులు ప్రయాణం చేస్తున్న ఆ దోణెను ఆ అలలు అలాగున వెనకాల నెట్టాయో, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళా కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని శోధనలు లేదా కొన్ని సమస్యలు, కొన్ని బాధ్యతలు మన ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు సాగకుండా చేస్తాయి. పైగా చీకటి ఆయన. కానీ బైబిల్లో రాయబడింది, పగలు రాత్రి యెహోవా వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్దరికి వెళ్ళమంది ఆయనేగా. ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించింది ఆయనే. అద్దరికి శిష్యులను వెళ్ళమంది ఆయనే. నా సింహాసనం దాకా మీరు రండి అని పిలిచింది ఆయనే కదా. మరి బాధ్యత ఎవరిది? మనం ఎలా వెళ్ళిపోతాం? మనకు ఒక గైడెన్స్ ఉంది, మనకు ఒక లీడర్షిప్ ఉంది, మనల్ని నడిపించే నాయకుడు ఒక ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించే విధానం చాలా గొప్పది. లోతుగా ధ్యానించాలి. దేవుని యొక్క నడిపింపుని పైపైన ధ్యానిస్తే అది అర్థం కాదు. కఠినమైన త్రోవలు ఎప్పుడు ఆయన మనల్ని నడిపించరు. కానీ
ఆయన యొక్క నడిపింపుని ఎవరైతే జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో వారి యొక్క జీవితాల్లో ఆశ్చర్యకరమైన ప్రయాణం ఇది అని అనుకుంటారు. ఎందుకంటే అనుదినమే మన్నా కురిపించేవాళ్ళు, నెలకు సరిపడ్డ మన్నా ఇవ్వలేదు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఒక శుక్రవారం ఆ రోజుల్లో విశ్రాంతి దినానికి సరిపడ్డ మన్నా, దానికి ముందు మన్నా ఇచ్చారు అంతే. వారికి ఆ ప్రయాణంలో ఏమేమి కావాలో ఆ సమయాల్లో ఆయన వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, యోహాను సువార్త 6వ అధ్యాయము. ప్రయాణమే వెళ్ళమని చెప్పింది యేసు ప్రభువే కదా. వారి ప్రయాణంలో వారికి ఎదురైనది 6వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుంటూ వెళదాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణెను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి, ఇంచుమించుగా 51వ వచనం వరకు. ఆయన జన సమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలని ఉండెను. చాలండి, ఆ తర్వాత కింద వచనాలు చదువుకోండి. వారు దోణిని నడిపించడంలో మిక్కిలి కష్టపడుచుండగా. మన జీవితాన్ని కొన్నిసార్లు నడిపించేటప్పుడు మనం కొన్నిసార్లు కష్టపడిపోతూ ఉంటాం. మెట్ట నుండి ఆయన మెట్టనున్నారు, పైన ఒంటరిగా ఉన్నారు. ఆయన చూశారు, దిగారు. సముద్రం మీద నడుస్తూ ఏ సముద్రం అయితే వారి దోణిను ముందుకు సాగకుండా అలల చేత ఆటంకపరుస్తుందో, ఎప్పుడైతే ఆయన పాదములు మోపారో అలలన్నీ భయపడిపోయాయి. సముద్రం మామూలైపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని దాటిపోవాలని ఆయన అలాగున ఉన్నారు. ఆ తర్వాత వారు ఆయనను ముందు భూతమని అనుకున్నా గానీ ఆ తర్వాత ఆయనను దోణిలో ఎక్కించుకున్నట్టుకు ఇష్టపడిరి. అప్పుడు వారు ఇందాక చదివిన యోహాను 6వ అధ్యాయం ప్రకారంగా వారు వెళ్ళుచున్న చోటికి, ఆ ప్రదేశమునకు వారు వెళ్ళి చేరి. యేసు లేకుండా మన ప్రయాణం జరగదు. యేసు లేకుండా మనల్ని నడిపించేవారు ఎవరూ లేరు. యేసు లేకుండా అద్దరికి వెళ్ళి మనం చేరం. పైగా ఎవరినైతే ఆయన పిలిచారు, ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నారు, ఆయన్ని అవునా వెంబడిస్తున్న వారిని నడిపించే దేవుడు ఆయన. ఆయన ప్రయాణం పరిపూర్ణమైంది. ఆయన పరలోకంలో దిగొచ్చారు, ఆ తర్వాత పరలోకానికి ఎక్కి వెళ్ళారు. మనల్ని కూడా పరలోకంలో ఆయన క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. తిరిగి మనం కూడా మన దేవుని అందుకు ఎక్కి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. మీ దోణిలో యేసున్నారని, మన దోణిలో ప్రభు ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ సంతోషంగా సియోనుకు ఎలా వెళ్తారంటే వాళ్ళు, ఇదిగో వారి తలల మీద నిత్య ఆనందం, నిత్య సంతోషం ఉండును. వారు సంతోషంతో తిరిగి సియోనుకు వచ్చేదారు. దుఃఖాక్రాంతులై రారు. సంతోషంతో ఉండండి. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన పుట్టే ముందే ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయనకి ఇవ్వబడింది. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేశారు, ఇంకా చాలా చేయబోతున్నారు ఈ సంవత్సరంలో. ఎప్పుడైతే తలుపులు మోయబడిన సంవత్సరం అని అనుకుంటున్నారు ప్రజలు, మొత్తం తలకిందులైపోయినాయి మనుషుల అంచనాలని. 2020లో వారి యొక్క షెడ్యూల్స్, వాళ్ళ ప్లానింగ్స్, వారి డైరీలన్నీ క్లోజ్.
వారు అనుకున్నవి ఇలా చేద్దాం 2020లో అని కదా. ఎన్నో సభలు ఆగిపోయాయి, సంఘాలు మూతపడ్డాయి, మందిరాల తలుపులు వేయబడ్డాయి. ఇలాంటి కాలంలో మన యేసు ఆశ్చర్యాలు చేయబోతున్నారని నమ్ముదాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సమయంలోనే మన ప్రభు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారని నమ్ముదాం. వారు చూచుచుండగా వారి పితరులైన ఆశ్చర్యకార్యాలు చేశారు. మనం చూచుచుండగా మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నారు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన మహిమగల రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. ఆశ్చర్యకడ మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా సరిహద్దుల్లో అతన్ని సమాధానము దయచే దేవా. అయా ఆశ్చర్యకరమైన సహాయము కలిగించి మా కీర్తిని ప్రపంచమంతా వ్యాపించే దేవుడవు నీవే తండ్రి. అయా మాకు సహాయము మీ వల్లనే కలుగును. మా కుడి చేతిని పట్టుకునే వారు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎడతెగని సహాయము అనుగ్రహించే దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. బండైన క్రీస్తును అయా వెంబడించగలిగిన కృపను, ధన్యతను, దైత్యమును దిక్కునుచ్చినంతని మీకు స్తోత్రాలు రాజా. అయా మా ముందు నా తండ్రి ప్రభు అగ్ని స్తంభమే నా తండ్రి ప్రభు రాజువే మీరు మాతో ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా వెనుక నా తండ్రి మేఘస్తంభమై నా తండ్రి ప్రభు మా ముందు వెనకాల ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా మమ్మల్ని అద్దరికి చేర్చే దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మమ్మల్ని నా తండ్రి సియోనుకు, నూతన యెరూషలేముకు నడిపించే దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు మీ మహిమల రాకులు, రహస్య రాకులు నా తండ్రి మిమ్మల్ని కలుసుకొనగలిగిన భాగ్యము, ధన్యత, దైత్యం వేడుకొనొచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. ముఖాముఖ మిమ్మల్ని చూడగలిగిన గొప్ప ధన్యత, భాగ్యము, దైత్యమని మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలుంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరి కూడా స్తోత్రాలు, వందనములు. మంచిది. ప్రభు మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్.